ఆల్ ఇండియా పోలీస్ అథ్లెటిక్స్ పోటీలు ఉత్సాహంగా జరుగుతున్నాయి. గచ్చిబౌలి స్టేడియంలో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ పోటీల్లో వివిధ పోలీస్ డిపార్ట్మెంట్ల నుంచి 1000 మందికి పైగా ప్లేయర్స్ పాల్గొంటున్నారు. ఆల్ ఇండియా పోలీస్ అథ్లెటిక్స్ పోటీలు గచ్చిబౌలిలో గ్రాండ్ గా జరుగుతున్నాయి. ఇవాళ జరిగిన 3 కిలోమీటర్ల రన్నింగ్ విభాగంలో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ కి చెందిన వహితా రెహమాన్ గోల్డ్ మెడల్ సాధించారు. 10 నిమిషాల 51 సెకండ్లలో టార్గెట్ ని రీచ్ చేశారు. మహారాష్ట్ర పోలీస్ డిపార్ట్మెంట్ కు చెందిన వర్ష సిల్వర్ మెడల్ సాధించింది. చాలా సంతోషదాయకం. ఇది మన రాష్ట్ర ప్రభుత్వానికి, ఎంటైర్ ఇండియాలో పోలీస్ ఫోర్స్ కు ఒక గర్వకారణము. ఎందుకంటే హైదరాబాద్లో ఉన్న ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఫెసిలిటీస్ వాళ్ళు యూజ్ చేసుకొని మరి దాదాపు 29 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల నుంచి వచ్చారు. వాళ్ళందరూ పోలీస్, సిఆర్పిఎఫ్, సిఐఎస్ఎఫ్, బిఎస్ఎఫ్, ఎస్ఎస్బి వీళ్ళందరూ చెప్తున్నారు ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ मीट्स एवर दे हैव कंडक्टेड అని. 5-6 साल से मेरा ही मेडल है उसमें और मेरा ही रिकॉर्ड भी है उसमें. और आज थोड़ा सा मेरा का हडल में थोड़ा क्रॉसिंग में दिक्कत है और थोड़ा सा फास्ट राउंड फिसल के उसमें थोड़ा दिक्कत आई है, तो इसलिए थोड़ा फील हुई है मेरे को. लेकिन आगे अच्छा करके आइए, आगे भी अच्छा करेंगे और कल इवेंट है और फिर और अच्छा करने के लिए कोशिश कर रहे हैं. విజేతలకు పోలీస్ అకాడమీ డైరెక్టర్ అరుణ బహుగుణ, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ మేనేజింగ్ డైరెక్టర్ దినాకర్ బాబులు బహుమతులు అందజేశారు. ఈ నెల 7న జరిగే ఫైనల్స్ కు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొంటున్నట్లు ఆర్గనైజర్స్ తెలిపారు.